ఎట్లయితే గట్లాయి ఈసారి మాత్రం మునుపటి లెక్క ఉండదంటోంది ఇజ్రాయెల్. గుంపుగా వస్తారో విడివిడిగా వస్తారో తేల్చుకోవాల్సింది మీరేనంటోంది. సింహం సింగిల్ గా వస్తుందంటూ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద తొడగొడుతోంది ఇజ్రాయెల్. పాలస్తీనాతో మొదలైన గొడవ అక్కడితో సమసిపోలేదు. హమాస్ తమ తలపడితే దాని అంతు చూసింది. ఆ తర్వాత ఇరాన్కు చావు భయం ఏంటో చూపించింది. లేటెస్ట్ గా లెబనాన్ టెర్రరిస్ట్ గ్రూప్ హెజ్బొల్లా పనిపట్టింది. 3 దేశాలు 2 ఉగ్రవాద సంస్థల అంతు చూస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసేది ఫైనల్ యుద్ధమా? 3 వైపుల నుంచి ముప్పేట దాడిని తిప్పికొడుతుందా? యుద్ధ భూమిలో ఇజ్రాయెల్ విజేతగా నిలవటం ఖాయమేనా? ఆ దేశాలకు మిలిటెంట్లకు ఇచ్చి పడేస్తున్న ఇజ్రాయెల్ గుంపుగా వచ్చిన తగ్గేదలే అంటూ సవాల్. ఆ ముగ్గురిని ఇజ్రాయెల్ మడత పెట్టేస్తుందా? మిడిల్ ఈస్ట్ అంటేనే యుద్ధం సంసిద్ధం అన్నట్లుగా ఉంది పరిస్థితి. చిన్న దేశాలైనా ఆర్థిక వనరులు లేకున్నా అడ్డు అదుపు లేని నరమేతంతో పగ ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటాయి. భూభాగం ఆక్రమణే లక్ష్యంగా మొదలైన ఇజ్రాయెల్ పాలస్తీనా వార్లోకి టెర్రరిస్టు గ్రూప్ హమాస్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత హమాస్ టాప్ లీడర్లను ఖతం చేస్తూ వచ్చింది ఇజ్రాయెల్. ఇరాన్లో ఉన్న హమాస్ పొలిటికల్ బ్యూరో చైర్మన్ ఇస్మాయిల్ హనియాను టెహ్రాన్లో మట్టుబెట్టింది. దాంతో ఇజ్రాయెల్ మీద ఆగ్రహంతో రగిలిపోయింది ఇరాన్. అంతకు ముందే ఇరాన్ రాయబార కార్యాలయం మీద ఇజ్రాయెల్ దాడి చేయడం కూడా రచ్చకు దారితీసింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్లో ఇజ్రాయెల్ మీద దాడి చేసింది ఇరాన్. ఆ తరువాత ఇరాన్ కోసం లెబనాన్, ఆ దేశంలోని మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా ఫీల్డ్ లోకి దిగింది. ఇప్పుడు హెజ్బొల్లా లీడర్లను వెంటాడి వేటాడి ఖతం చేస్తోంది ఇజ్రాయెల్. దీంతో ఇరాన్, లెబనాన్, హమాస్, హెజ్బొల్లా ఇజ్రాయెల్ ను చుట్టుముట్టి అంతు చూడాలని ఫిక్స్ అయ్యాయి. ఇజ్రాయెల్ మాత్రం థ్రెట్స్ ఏమున్నా గానీ వెనుకాడదలుచుకోలేదు, అది మాత్రం గ్యారంటీ. ఇరాన్ ప్రస్తుతానికి డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ కనిపించట్లేదు. కేవలం హెజ్బొల్లా ద్వారా, యెమెన్లో ఉన్న హౌతీస్ ద్వారా అటాక్స్ జారీ చేస్తోంది ఇజ్రాయెల్ మీద. హెజ్బుల్లా కుట్రలను పసిగట్టిన ఇజ్రాయెల్ ఈ మధ్య పేజర్లు, వాకీటాకీలను పేల్చేసింది. అంతేకాదు లెబనాన్లోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇజ్రాయెల్ దాడిలో దాదాపు 500 మంది చనిపోయారు. 2006 నుంచి మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా నిర్మించిన రహస్య ప్రదేశాలను కూల్చివేస్తోంది ఇజ్రాయెల్. వైమానిక దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై హెజ్బొల్లా దాదాపు 200 రాకెట్లను వదిలింది. వాటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సిస్టమ్ ఆకాశంలోనే పేల్చేసింది. దీంతో ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇక ఇజ్రాయెల్ పై ఇరాన్ అటాక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ కూడా దాడులు ఆపడం లేదు. అయినా తగ్గడం లేదు ఇజ్రాయెల్. శత్రువు ఏ వైపు నుంచి వచ్చినా, ఏ రూపంలో వచ్చినా ఇచ్చి పడేస్తోంది. తమ మీద దాడి చేస్తే కౌంటర్ ఇవ్వడమే కాదు, తాము టార్గెట్ చేసిన వారిని ఓ మూలన ఉన్న ఫసక్ అనిపిస్తుంది. ఇజ్రాయెల్ దాడి అంటే అదో ఉపద్రవం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అంతుబట్టడం లేదు. క్షణాల్లో మేఘమే వచ్చి కింద పడిందా అన్నట్లుగా నిమిషాల వ్యవధిలో బీభత్సం సృష్టిస్తూ ఇరాన్, లెబనాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నరమేధాన్నే నమ్ముకున్న హమాస్, హెజ్బొల్లా అయితే గన్ పట్టుకోవాలంటేనే గజగజ వణికిపోతున్నాయి. తమ చేతిలో ఉన్న ఏ వస్తువు ఎప్పుడు పేలుతుందో, తాము ఉన్న చోట ఏ అటాక్ జరుగుతుందో తాము మాట్లాడుకునేదంతా ఇజ్రాయెల్ వింటుందేమోనన్న ఆందోళన ఇరాన్, లెబనాన్ ప్రతినిధుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే హమాస్ పరిస్థితి ఆగమాగమైపోయింది. టాప్ లీడర్లు ఖతమయ్యారు. ముందుండి నడిపించే నాయకుడు లేరు. ఒకవేళ ఎవరైనా నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలన్నా మొసాద్ భయం వెంటాడుతోంది. ఎక్కడో ఉండి మాస్టర్ ప్లాన్ వేయాలన్నా తామున్న చోటుకు వచ్చి ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ ఊచకోత కోస్తుందని గజగజ వణికిపోతున్నారు హమాస్ మిలిటెంట్లు. ఇప్పుడు హెజ్బొల్లా వంతు వచ్చింది. వాళ్లైతే మాటల్లో వర్ణించలేనంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో యుద్ధం క్లైమాక్స్ కు చేరినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఒంటరిగా పోరాడుతూ వచ్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు అటు హమాస్ కు, ఇటు హెజ్బొల్లాకు, సేమ్ టైం ఇరాన్, లెబనాన్ కు ఇచ్చి పడేస్తోంది. ఇదే ఫైనల్ వార్ అయితే ఆ 3 దేశాలు, 2 మిలిటెంట్ గ్రూప్ల కథను ముగించేసేలా మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తోంది ఇజ్రాయెల్. తమ ప్రత్యర్థి దేశాలు, టెర్రరిస్టు గ్రూపుల మీద ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తుందా? తుది పోరులో విజేతగా నిలుస్తుందా? ఆ ముగ్గురి ఉమ్మడి కుట్రలను ఫేస్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఒక్కనాటి పగ కాదు, ఈనాటి ప్రతీకారం కాదు. దేశాలు చిన్నవే, జనాభా కూడా తక్కువే, విస్తీర్ణం కూడా అంతంత మాత్రమే. కానీ ఇరాన్, ఇజ్రాయెల్ సైనిక సామర్థ్యమే ఎక్కువ. వీటికి తోడు హెజ్బుల్లా,
హమాస్ బలగం కూడా మిడిల్ ఈస్ట్ యుద్ధ పరిస్థితుల్ని మార్చేస్తుంది. పకడ్బందీ వ్యూహం, పక్కా స్కెచ్తో ఇజ్రాయెల్ వార్ చేస్తుంటే ప్రతీకారమే లక్ష్యంగా ఇరాన్, లెబనాన్ అటాక్కి దిగుతున్నాయి. క్షణాల్లో దాడి చేసే మిసైల్స్, డ్రోన్లని ఇరాన్, లెబనాన్ నమ్ముకుంటే టెక్నాలజీతోనే టెంపర్ చూపిస్తోంది ఇజ్రాయెల్. యుద్ధ భూమిలో ఎవరి బలం ఎంత? ఆ దేశాలపై ఇజ్రాయెల్ పై చేయి సాధించబోతోందా? ఇజ్రాయెల్ రివెంజ్ అంటే ఖతం చేసుడేనా? అందరూ కలిసి వచ్చిన ఇజ్రాయెల్ ఎందుకు భయపడట్లేదు? ఎవరి బలమెంత? పై చేయి సాధించేదెవరు? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు అసలే లేవు. ఏదైనా ఒక స్టేజ్ వరకే. ఇప్పుడంతా నువ్వా నేనా అని తేల్చుకోవడమే అంటోంది ఇజ్రాయెల్. చెబితే వినలేదు, మమ్మల్నే అంతం చెయ్యాలనుకున్నారు. ఇప్పుడు తమ సత్తా ఏంటో చూపిస్తామంటోంది ఇజ్రాయెల్. హమాస్ ఆగమైపోయింది. హెజ్బుల్లా గెలగెలా కొట్టుకుంటోంది. పరిస్థితి చెయ్యి దాటితే ఇరాన్, లెబనాన్ను కూడా వదిలేది లేదని చెబుతోంది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో జరిగే యుద్ధం ఆ ముగ్గురు ఒక దిక్కు, ఇజ్రాయెల్ ఇంకో దిక్కు అన్నట్లుగా మారుతోంది. ఇజ్రాయెల్ మొదటి నుంచి ఒంటరిగా దాడులను ఎదుర్కొంటూ తిప్పికొడుతూ వస్తోంది. ఇప్పుడు ఇరాన్, లెబనాన్, పాలస్తీనాతో పాటు హమాస్, హెజ్బుల్లా లాంటి టెర్రరిస్టు గ్రూపులు ఒక్కటై నలుదిక్కులా చుట్టుముడుతున్నాయి. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మిడిల్ ఈస్ట్ లో వార్ తుది దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో 3 దేశాలను, 2 మిలిటెంట్ సంస్థలను ఇజ్రాయెల్ సింగిల్ గా ఢీకొట్టగలదా అన్న చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్ది తిరుగులేని రక్షణ వ్యవస్థ. ఇరాన్ కంటే ఇజ్రాయెల్ తన రక్షణ కోసం పెట్టే ఖర్చు చాలా ఎక్కువ. యుద్ధం కోసం ఇజ్రాయెల్ దగ్గర 340 సైనిక విమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు. ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ మొసాద్ మరో ఎత్తు. మొసాద్ రంగంలోకి దిగిందంటే శత్రువులకు డెత్ వారెంట్ ఇచ్చినట్లే. తమ దేశానికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎనిమీస్ ఎక్కడున్నా వెంటాడి వేటాడి అంతం చేస్తుంది. అందుకే హమాస్, హెజ్బుల్లా లాంటి మిలిటెంట్లను ఖతం చేయడంతో పాటు వారికి సైనిక ఆయుధ సాయం చేస్తున్న ఇరాన్ కథేంటో కూడా చూస్తోంది. ఇజ్రాయెల్ దగ్గర అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అదే ఐరన్ డోమ్. $100 కోట్ల ఖర్చు చేసి క్షిపణి దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న ఎయిర్ డిఫెన్స్ లో ఇదొకటి. ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ కు ఉండే రాడార్లు శత్రు దేశాల రాకెట్లను గుర్తించి వాటిని ఆకాశంలోనే పేల్చేస్తాయి. జనాల మీదకు, భవనాల మీదకు దూసుకొస్తున్న రాకెట్లను నాశనం చేస్తుంది. 2006లో ఈ ఐరన్ డోమ్ల తయారీకి ప్లాన్ రెడీ చేసింది ఇజ్రాయెల్. ఈ ప్రాజెక్టుకు అమెరికా దాదాపు 15,000 కోట్ల నిధులు సమకూర్చింది. కొన్నేళ్ల పాటు స్టడీ చేసిన తరువాత 2011లో దాన్ని యుద్ధంలో పరీక్షించారు. ఇప్పుడిదే ఇజ్రాయెల్ ప్రధాన ఆయుధం అయిపోయింది. ఇజ్రాయెల్ కంటే ఇరాన్ చాలా పెద్ద దేశం. జనాభా పరంగా ఇజ్రాయెల్ కంటే 10 ఎక్కువగా ఉంటుంది. ఇజ్రాయెల్తో పోలిస్తే ఇరాన్లో 6 ఎక్కువ మంది సైన్యం ఉంది. ఇరాన్లో 6 లక్షల మంది సైనికులుంటే ఇజ్రాయెల్ దగ్గర 1,70,000 మంది జవాన్లు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ కు పెద్ద బలం దాని ఎయిర్ ఫోర్స్, ఆయుధాలే. కీలక టార్గెట్స్ పై వైమానిక దాడులు చేసే సామర్థ్యం ఇజ్రాయెల్ కు ఉంది. ఇజ్రాయెల్ తో పోలిస్తే ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ టెక్నాలజీ పరంగా వీక్. ఇక హమాస్ కు ఇరాన్, ఖతార్, కువైట్, టర్కీ, సౌదీ అరేబియా, అల్జీరియా, సుడాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. ఖతార్ దేశస్థుల నుంచి ప్రతి నెల $30 మిలియన్ సాయాన్ని హమాస్ పొందుతోందని నిఘా సంస్థల అంచనా. హెజ్బుల్లాకు ఇరాన్, లెబనాన్ సహకారం అందుతోంది. ఇరాన్ నిధులు, ఆయుధాలను సమకూరుస్తోంది. దాదాపు 50,000 మంది ఫైటర్లు ఉన్నారని చెప్పుకుంటోంది హెజ్బుల్లా. భారీగా రాకెట్లు, క్షిపణులు ఉన్నాయని అంచనా. ఇరాన్, లెబనాన్, పాలస్తీనా, హమాస్, హెజ్బుల్లా కలిస్తే కాస్త బలంగానే కనిపిస్తున్నాయి. ఈ దేశాలు మిలిటెంట్ గ్రూపుల దగ్గర ఉన్న ఆయుధాలు, సైనికులు ఎక్కువే. కానీ టెక్నాలజీ పరంగా పటిష్టంగా లేవు. అదే ఇజ్రాయెల్ కు బలం. సాంకేతిక పరంగా ఇజ్రాయెల్ చాలా పటిష్టంగా ఉంది. ఇంకా బయటి ప్రపంచానికి తెలియని ఆయుధ వ్యవస్థను ఇజ్రాయెల్ సిద్ధం చేసుకుని పెట్టుకుందన్న ప్రచారం ఉంది. టెక్నాలజీతో ఇజ్రాయెల్ తన మాస్టర్ మైండ్ కు పని చెబితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కు చుక్కలే అంటున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్.